ఏంటి ప్లేట్లో ఇన్ని గులాబీ పూలు కనిపిస్తున్నాయి, అవి కూడా ఫ్రెష్గా లేవే అలా అనుకుంటున్నారు కదండి. ఈరోజు నేను రోజ్ పెటల్స్ అంటే ఇలాంటి ఒరిజినల్ రోజ్ పువ్వులను వాడి నేను పౌడర్ అనేది చేయాలనుకుంటున్నాను. సో అది మన ఫేస్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఫేస్ ప్యాక్ లాగా బయట మనం ఆర్టిఫిషియల్గా కొనుక్కొచ్చుకుంటాం కదా, అవి కెమికల్స్ వేస్తారు, లేకపోతే వాటిలో ఇంకేమైనా మిక్స్ చేస్తారో మనకు తెలియదు కదా. సో ఒరిజినల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంతకుముందు మీకు చూపించాను కదండి, అవి గులాబీలన్నిటినీ నేను అలాగే ఎండపెట్టడానికి ట్రై చేశాను అనమాట. కానీ లోపల కొంచెం పచ్చి పచ్చిగా అనేది నాకు అనిపించింది. సో అట్లా కాకుండా ఇలా సరిగా ఎండట్లేదు అని చెప్పి ఆ పువ్వుల్ని కాడల్ని మొత్తం వేరు చేశానండి. సో మీరు రోజ్ హిప్ని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మనం ఓన్లీ పౌడర్ అనుకుంటున్నాం కాబట్టి నేను పౌడర్ మీద మాత్రమే ఫోకస్ చేశాను, వాటిని అయితే పడేసేసాను అనమాట. సో దీంట్లో ఓన్లీ రెడ్ కాదండి, మిక్స్డ్ ఆరెంజ్ కూడా అట్లా ఉందన్నమాట. సో రోజు దీన్ని నేను కొంచెం అంటే 2 రోజుల పాటు నేను కొంచెం ఎండలో పెట్టాను, కానీ అంతగా తక్కువ ఎండ వస్తుంది కదా కింద, అంత ఎండినట్టు అనిపించలేదు. సో నేనేం చేశానంటే ఒక 2 రోజుల పాటు టెర్రస్ మీద పెట్టాను అనమాట. చక్కగా ఎండిపోయింది. అది ఎట్లా అంటే మనం పేపర్ ముట్టుకుంటే సౌండ్ వస్తుంది కదా, ఆ టైప్లో అనమాట. కొద్ది కూడా తేమ ఉండకుండా మీరు డ్రై చేసేసుకోవాలండి. అలా డ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చుకొని డైరెక్ట్గా మీరు మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్సీ చేసేసారనుకోండి, చక్కగా ఫైన్ పౌడర్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఈ ఫైన్ పౌడర్ రావాలి అంటే మనం దీన్ని జల్లించాల్సి ఉంటుందండి. ఎందుకంటే 2-3 సార్లు మనం మిక్సీలో వేసి తిప్పి పెట్టినా కూడా అంత ఫైన్ పౌడర్ రాదనమాట. అందుకని నేనేం చేశానంటే జల్లెడలో వేసి చక్కగా జల్లించేశాను. ఇలా జల్లించడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఇలా గరుగ్గా ఉన్న పార్టికల్స్ అన్నీ వేరుగా అయిపోతాయి. మనకి ఫైన్ పౌడర్ అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి మనకి చాలా మెత్తగా స్మూత్గా పౌడర్ అనేది దొరుకుతుంది కదా, రోజ్ పెటల్స్ పౌడర్ బయట. సో అట్లాంటి రోజ్ పెటల్స్ పౌడర్ మనం ఇక్కడ ఫేస్ ప్యాక్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా జల్లించిన తర్వాత మనకి మెత్తటి ఫైన్ పౌడర్ అనేది వచ్చేస్తుందండి. దీన్ని మీరు ఒక డబ్బాలో వేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో దాంతోపాటు ఇవాళ స్క్రబ్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఇది మీరు అంటే ఫేస్కి లేదంటే బాడీకి స్నానం చేసే ముందు చక్కగా బాడీ స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పౌడర్ ఏంటంటేనండి, బియ్యాన్ని నేను కొంచెం తీసుకున్నాను అనమాట. దాన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని చక్కగా మీరు ఫైన్ పౌడర్ లాగా చేస్తే బియ్య పిండి అవ్వదు, కానీ రవ్వలాగా కొంచెం గరుగ్గా అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మీరు జల్లించడం లాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనం రోజ్ పెటల్స్ని జల్లించి పెట్టుకుంటే దాంట్లో కొద్దిగా మిగిలింది కదండి ఫైన్ పౌడర్, తీసేసిన తర్వాత ఆ గరుగ్గా ఉన్న మిశ్రమాన్ని మాత్రం ఇలా బియ్యపు రవ్వ మిశ్రమంలో మీరు కలిపేసి ఒక 2-3 సార్లు తిప్పేస్తే అనమాట మీకు ఏంటంటే చక్కగా మెత్తటి పౌడర్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం గరుగ్గానే ఉంటుందండి, ఇది మెత్తగా అయితే అవ్వదు. ఎంత మెత్తగా వీలైతే మీరు అంత చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో మీరు రోజ్ వాటర్, గ్లిజరిన్ యూస్ చేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్స్లో ఎక్కడైతే నల్లగా ఉంటుందో చేతులు, మోకాళ్ళు, అట్లా ఫుల్ బాడీకి కూడా మీరు స్క్రబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫైన్ పౌడర్ ఏదైతే వచ్చేసిందో దీన్ని మనం ఫేస్ ప్యాక్ కింద యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా దీంట్లో మనం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఫేస్కి వేసుకోవచ్చు, లేదు అంటే ఇందులో కొంచెం ముల్తానీ మట్టి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కూడా కదండి, సో ఈ రోజ్ పెటల్స్ పౌడర్లో మీరు కొద్దిగా గ్లిసరిన్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె అట్లాంటివి మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఇదేంటి అంత బాగానే చెప్పింది కానీ ఈ ప్యాక్ ఏంటి అనుకుంటున్నారా? మా ఆడపడుచు పిల్లలు నేను స్క్రబ్ రెడీ చేసి పెడితే అందులో వాటర్ పోసేసారనమాట. చిన్న పిల్లలండి, ఇంకేం చేస్తాం, వాళ్ళు ఏం అనలేం కదా. సో మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి నేను ఎండలో ఎండబెట్టానండి. ఎండబెట్టిన తర్వాత 2 రోజులకి ఆ తేమంతా వెళ్ళిపోయి ఇట్లా మనకి స్క్రబ్ అనేది మిగిలిందనమాట. ఈ స్క్రబ్ని మీరు ఎలా యూస్ చేసుకోవాలో చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.